చేసుకోవాలని ఆశపడే కొడుకు, పెళ్లి జరగకుండా అడ్డుపడే తండ్రి. ఈ తండ్రి కొడుకుల పెళ్లి గోల్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ వెంకీ along with his monkey. నమస్కారం అండి. నమస్కారం మేడం. నేనండి మీ పెళ్లిగాని ప్రసాద్ని. అదే మా నాన్న బాధితుణ్ణి. గుర్తుపట్టారా? మా నాన్న సుడిగాలి సుధీర్ వర్మ. చెట్టుకు చీర కట్టిన వదలండి ఆ పాపాత్ముడు. పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. నేనేదో పంట పంటిద్దామని చెప్పి నాట్లేసుకుంటూ వెళ్తుంటే మా నాన్న పెనుక నుంచి పొలాలు అన్ని దున్నేస్తున్నాడండి. అందుకే నేను మా నాన్న తెలియకుండా పెళ్లి చూపులకు వెళ్తున్నాను. సార్ మేడం బ్లెస్ చేయండి ప్లీజ్. ఎక్కడికి వెళ్తున్నావు మై డియర్ సార్? చెర్లపల్లి జైలు నుంచి చెర నుంచి ఎవరు తప్పించుకోలేరు. నేను పొలానికి వెళ్తున్నా. కోతకొచ్చిన పొలాన్ని దున్నడం నీ వల్ల కాదు మై డియర్ సార్. నేను వస్తాను పద. వీడు కోతకొచ్చిన పొలాన్నే కాదండి, వీడు కాటికొచ్చిన శవాన్ని కూడా వదలడు. అయినా నేను వెళ్ళేది పేరెంట్ అని కాదు, పొలానికి. ఎనకటి నేనంటాడు మై డియర్ సార్. ఇసిరేసిన ఇస్త్రాకుని తెచ్చుకుని తెరవకుండా తినపడదంట. అలా ఉంది నీ వ్యవహారం. సరే నేను వెళ్ళేది పెళ్లి చూపులకే. ఇప్పుడు నాకు పెళ్లి చూపులు ఏంటి మై డియర్ సార్? చెప్పుతో కొడతా. నీకు కదరా పెళ్లి, నాకు. సార్ వీడు ఊరంతా శంకుస్థాపనలు వేసుకుంటూ వెళ్తుంటే నేను ఎక్కడ సార్ ఇల్లు కట్టుకునేది? వెళ్దాం రా. అక్కడ కనుక ఎక్స్ట్రా ఇస్తే చంపేస్తా నిన్ను. దా. అల్లుడు గారు నమస్కారం అండి. బాగున్నారా? చూసారా పిల్లడు ఎంత మంచోడో? ప్రయాణం బాగా సాగిందయ్యా? సాగింది. కూర్చో. మాది కొద్దిగా చిన్నిల్లు. ఎలాంటి చిన్నలు బోర్డు నాకు? మా నాన్న అండి. మీరెంత పెద్ద ఇదో మీ అబ్బాయి చెప్పాడు. అయినా కూడా మీకు పిల్లని ఎందుకు ఇస్తున్నామో తెలుసా? మీ అబ్బాయి మంచితనం చూసి ఇస్తున్నాం. ఒకసారి నా మంచితనం కూడా చూద్దుగా రండి. అమ్మాయిని చూపిస్తారా? అలాగే. అమ్మా బుజ్జి. నానా అమ్మాయి ఎలా ఉంది? వాళ్ళో క్యాబ్ లాగా పొంగుతున్న టబ్బు లాగా కత్తిలా ఉందిరా. అంటే అది లక్ష్మీదేవి ఎలా ఉందని చెప్తున్నాను రా బాబా. అమ్మా చెయ్యాలా చూపించు ఒకసారి. మా జాతకాలు చూస్తావా? లేదురా, అమ్మాయి కూడా నాన్న మచ్చ ఉందని చూస్తున్నా. అత్తగారు వాడు ఉంటే పెళ్లి చిరగొట్టేలా ఉన్నాడు. తాంబూలాలు మార్చుకుందామా? ఏమే రత్తాలు, ఆ తాంబూలాలు తీసుకురావే. వస్తున్నాను అమ్మగారు. ఇదిగోండి. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు? ఇట్లా పని మనిషివి, ఆయనతో చెప్పులేంటి నీకు? ఆవిడ పని మనిషి కాదు, నా మనిషి. అంటే నీకు ఇయ్యపురాలు. పని మనిషి వియ్యపురాలేంట్రా? అది పని మనిషి కాదు మై డియర్ సార్, నీ పిన్ని. దాని ఎక్కడ అనుకున్నావు? మై డియర్ సార్, అది ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్. ఏంటది? నేను తిరు చెప్పులు వేసుకుని కిర్రు కిర్రు అని ఒక సన్న దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక మూలలో వణుక్కుంటూ కూర్చుంది. ఏంటని దగ్గరికి వెళ్ళి చూశాను. ఏమైందమ్మా అంటే, చలికి వణుకుతున్నాను, పుల్లలన్నీ ఏరాను, మీ దగ్గర అగ్గి పుల్లు ఉంటే అంటిస్తే నిప్పెట్టుకుంటానని అంది. అగ్గి పెట్టు లేకుండా నిప్పిచ్చా. లేకుండా నిప్పేలేదురా, నా బతుకుల నిప్పులు. అత్తయ్య వెంటనే మన వాడు ఇంకా చేయకముందే తాంబూలాలు మార్చుకుందాం. సారీ బాబు. ఎందుకు? నువ్వు ఎంత మంచివాడివైనా పని మనిషి కొడుకు పిల్లనిచ్చేంత నీచానికి మేము దిగజారలేదు బాబు. మీకు దన్నం వెళ్ళొస్తాం. ఏమండి ఇంకా ఇక్కడే ఉన్నారండి. ఎక్కడికి పారు? ఇంట్లో పని ఉంది సుధీర్. మన ఇంట్లో ఒకటి చాలా పని ఉంది. ఇట్రా. కష్టపడి కారు వెతుక్కుంటే ఎక్సిలేటర్ నీ కాళ్ళ కింద ఉందేట్రా? ఎవరు దొక్కుతాయండి మరి సార్? గమ్యాన్ని చేరుకున్నావా లేదా? నీ సంగతి ఇలా కదా, నేను పోలీసులకు అప్పచెప్తారా? పోలీస్ స్టేషన్. వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్ నేనేరా. నీ జీవితాన్ని వెలిగిస్తావరా? నా జీవితాన్ని ఎందుకు తగలెడుతున్నావు? నిన్ను ఎందుకు అతను కొడుతున్నావు? వాడు మా నాన్న సార్. నాన్న పట్టుకుని కొడుతున్నావు సార్ వాడిని చంపేయాలి సార్. అరే ఇన్ని సెల్ల పెట్టి చేరేరా సార్. చేరు కదా సార్. సార్ వాడు 7 ఊర్లకి ఎదవ సార్. చంపేస్తాను. ఇంకో మాట మాట్లాడి ఉంటే ఏమండి? లంచ్ బాక్స్. సూపర్ రా. నేను అంటే నీకు ఎంత ప్రేమరా? మీ మీద కాకుండా ఇంకెవరి మీద అండి? ఓకే ఇక్కడ పెట్టుకుని వస్తా. నాకు
దీంట్లో కూడా వదలలేదురా నువ్వు. ఇది ఎక్కడ తెలిందిరా నీకు? అది ఒక వర్షం పడుతున్న రాత్రి నేను గొడుగేసుకుని అలా నడుచుకుంటూ వెళ్తే ఏవండి మీ గొడుగులో నాకు ఇంత చోటిస్తారా అంది. గొడుగులో ఎక్కారమ్మా, నా మనసులో నీకు చోటిస్తారా అన్న. ఉరుము ఉరిసింది, మెరుపు మెరిసింది. మా ఇద్దరు మనసులు కలిసి నాకుండే ఒరే మీకే వర్షాలు ఇవన్నీ ఈయన కాదు కొట్టడం కొట్టాలి. ఈయన ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? ఏయ్, నువ్వు రా, ఇంటికి వెళ్ళు. వాడు చిన్నగుట్టాడు కదా నన్ను. హాస్పిటల్ తీసుకెళ్తాను పదమని వద్దు, నువ్వు హాస్పిటల్ కని తీసుకెళ్తావు. అక్కడ డాక్టర్ నర్సో కాంపౌండర్ ఆఖరికి మార్చిలో ఉన్న శవంతోలు లేలే అంటే నేను తట్టుకోలేనురా. ఇలా రా, ఇంట్లో రా, ఇంట్లో కూర్చో. మడియా సార్, నీ తండ్రి సుధీర్ వర్మని. ఇలా కాదురా, నువ్వు ఇలా చేస్తావని తెలిసే 10 దేశాలు తిరిగి 9 మంది అమ్మాయిల్ని 8 మంది సభ్యులతో 7 కాలాల పాటు 6 వారాలు కష్టపడి 5 గంటల్లో 4 కంట పడకుండా 3 ముళ్ళ కోసం ఇద్దరు కలిసి 2 ముళ్ళు వేసుకునేందుకు ఒకే ఒక్క పెళ్లి కోసం 10 దేశాల నుంచి అమ్మాయిలు పిలిపించారు. ఏ దేశాలు మడియా సార్? వస్తున్నా రాగు. చూడు, ఇది అమెరికా, ఇది ఇండోనేషియా, అది పాకిస్తాన్, ఇది గజకిస్తాన్, అది గర్జిస్తాన్, అది గోకిస్తాన్, ఇది పీకిస్తాన్. ఏ దేశంలో నీ నీడ పడలేదో చెప్పు, ఆ దేశంకి వెళ్ళి నేను పెళ్లి చేసుకుంటా. చెప్పు. 3, 2, 1. ఒరేయ్, ఆపరా దరిద్రుడా, ఆపరా. ఎల్లుండి. సార్, ఈ జీవితంలో నాకు పెళ్లి చేసుకునే యోగ్యత లేదు. ఇక నా బతుకే సెలబ్రేషన్ లేదు. నా బతుకు చేరా. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. ఏం చెప్పాలి? ఓ మై గాడ్, వెంకీ మంచి స్క్రీన్ ప్లే బాగుంది, నైస్. నాగబాబు సార్, భవిష్యత్తులో సుధీర్కి పెళ్లి అయ్యి కొడుకు పుడితే వాడి భవిష్యత్తు పెళ్లి ఇచ్చారా? కాదు, వాడికి పెళ్లి కాదు. బాగుంది, గుడ్ ఎంటర్టైనర్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. నన్ను పిలిచావు, నన్ను ఎందుకు పిలిచావురా? యువరాజా అలా అనకూడదు. ఏమనలే? ఎందులకు పిలిచారు? సరే, ఎందుకు పిలిచావా? మచ్చిగా నీ తొక్కుడు బిల్ల ఆడుకుంటుంటే ఆ కత్తిరి నా మీద పిసురు. ఇదిగో వాడు కుక్కల బలే కాలెత్తావు నువ్వు. అలాంటి లఫూట్లు ఎవరు లేరండి. అవును, బేసిక్ గా ఇద్దర్లో నేనే పెద్ద ఎదవండి. నేను పెద్దదమని. సార్ మీరు చెప్పండి సార్. నేనే మీరిద్దరు ఎదవలే కానివ్వండి. అయిందా? బాగైందా? బ్యాచులర్ లైఫ్ ని మనం ముగ్గురం బాగా ఎంజాయ్ చేస్తున్నాం రా. అరే, మనం ఇద్దరమే కదా ఎంజాయ్ చేసేది. రష్మి కూడా ఉంది కదా, రష్మి కూడా ఉంది కదా. మన అపార్ట్మెంట్ లో లిఫ్ట్ కి ఒక పేరు పెట్టా. అవునరా, ఏం పేరురా? శివాజీ గారని. ఎందుకు ఆ పేరు పెట్టావు? నిస్వార్థంగా 10 మందిని పైకి తీసుకొస్తుంది కదా, అందుకే.